మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోందా? గత 5 ఏళ్లలో అధికారం అండ చూసుకొని రెచ్చిపోయిన కొడాలికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. గత 5 ఏళ్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను పైన కూడా అసభ్యకరంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు కొడాలి. చేతిలో పవర్ ఉంది కదా అని నోటితో పలకలేనటువంటి మాటలతో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఏం చేయాలో దిక్కుచోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పలు కేసులు ఆయన చుట్టుముట్టాయి. గుడివాడలో జరిగిన అనేక అక్రమాలు, అవినీతిలో ఆయన పేరుంది. విజిలెన్స్ పలు అంశాలపై నివేదిక రెడీ చేసింది. ఆయనపై ఎన్ని కేసులు పెట్టారో, పెట్టేందుకు సాక్ష్యాలు రెడీ చేశారో కూడా స్పష్టత లేదు. కానీ ఏ క్షణమైనా కొడాలి నానిని అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జగనే మళ్లీ సీఎం అవుతారని నమ్మిన కొడాలి నాని గుడివాడ జనానికి తానంటే ఎంతో అభిమానమని, ఎప్పటికీ తాను మాజీని కాను అనే పూర్తి విశ్వాసంతోనే ఉన్నారు. ఈ రెండు తప్పు అంటూ గుడివాడ జనం తీర్పిచ్చేశారు. గుడివాడలో కొడాలి నాని పునాదులే కదిలిపోయేలా 2024 ఎన్నికల్లో తీర్పొచ్చింది. ఎన్ఆర్ఐ అయిన వెనిగండ్ల రాము చేతిలో నాని ఓడిపోయారు. ఆయన వాడిన భాషను సహించలేకనే జనాలు ఈ తీర్పిచ్చారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఇక ఫలితాల రోజు మధ్యలోనే వెళ్లిపోయిన కొడాలి నాని ఆ తర్వాత కొన్నాళ్లు అడ్రస్ లేకుండా పోయారు. ఆ తర్వాత అడపదడపా కనిపిస్తున్నారు. గతంలోలా దూకుడు లేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలియదు. హైదరాబాద్లో ఉంటున్నారని మాత్రం వార్తలు వస్తున్నాయి. అయితే గుడివాడ అంటే కొడాలికి చాలా ఇష్టం అంటున్నారు ఆయన అనుచరులు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేశారు. గుడివాడను, అక్కడి ప్రజలను ఎంతో అభిమానించే కొడాలి నాని వారందరికీ దూరంగా 7 నెలలుగా ఎక్కడో ఉంటున్నారు. అంతేకాదు, ఆయనకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఆ పండుగ వేళ ఆయన తన సొంత నియోజకవర్గంలో ఉంటారు. ఆయన మంత్రిగా పనిచేసిన తర్వాత మొదటి ఏడాది జనవరిలో వచ్చిన సంక్రాంతి పండుగకు అప్పటి సీఎం జగన్ను గుడివాడకు తీసుకొచ్చి ఎడ్ల పందాలు, ఇతర కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే 5 ఏళ్ల పాటు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఏడాది సంక్రాంతి పండుగకు కొడాలి నాని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఆయన ఈ మధ్య కాలంలో గుడివాడ కూడా రాలేదని అంటున్నారు. మరి తెలుగువారికి పెద్ద పండుగ నానికి ఎంతో ఇష్టమైన గుడివాడలో జరుపుకుంటారా అని కూడా అంతా చర్చిస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళకైనా ఆయన సొంత ఊరికి వస్తారా అని అనుచరులు సైతం అంతా ఎదురు చూస్తున్నారు. అయితే నాని ప్రధాన అనుచరుడు కాళీ అరెస్ట్ అయిన నేపథ్యంలో కొడాలి నాని మీదకే అందరి ఫోకస్ ఉంటుందని, అందువల్ల అరెస్టు భయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మరో మాజీ మంత్రి, కొడాలి స్నేహితుడు అయిన పేర్ని నాని కుటుంబాన్ని కేసులు చుట్టుముట్టాయి. దాంతో కొడాలి నాని ఈ సంక్రాంతికి సొంత ఊరుకు, సంక్రాంతి పండుగకు దూరంగానే ఉంటారని అంటున్నారు. మరోవైపు కొడాలి నానిని ఏ క్షణమైనా గుడివాడ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్డం గ్యాంగ్లోని ఆయన రైట్ హ్యాండ్ కాళీ అనే వ్యక్తిని పోలీసులు అస్సాంలో అరెస్టు చేశారు. నాని తరపున అన్ని అరాచకాలు ఆయనే చేశారు. టీడీపీ రాగానే అస్సాం పారిపోయాడు కాళీ. ఇప్పుడు ఆయన్ను పట్టుకొచ్చారు. తనకేం తెలియదని, అన్ని నాని చెబితేనే చేశానని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో కొడాలి నాని పైన కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.